హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని సత్యం వ్లాగ్స్. ఈరోజు మనం ఏం ట్రై చేస్తున్నామంటే ఎగ్ ఆమ్లెట్. ఇప్పుడు అందరూ వైరల్ అయిపోతుంది కదా, చాలామంది ట్రై చేశారు. మనం కూడా ట్రై చేయాలి కదా. మరి మీరు ట్రై చేశారా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ట్రై చేస్తున్నాను, అది మీకు చూపించకుండా ఉంటానా? అందుకని ఇలా ట్రై చేస్తున్నాను. ముందుగా ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసేసాను. ఆ పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసేసాను అనుకోండి. దాంట్లోనికి 2 ఎగ్స్ అనేవి కొట్టి వేసేసాను. ఇలా మిక్స్ వెల్ చేసేయాలి. మా పిల్ల సౌండ్ ఇస్తుంది, వినిపిస్తుందా మీకు? ఇలా వేసిన తర్వాత మనం ముందుగానే ఎగ్ అనేది ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసేసాను. ఆ ఎగ్ని రెడీగా ఉంచేసుకుందాము. ఇది మిక్స్ అయిపోయిందా? కలిసిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా? ఏం చేసేద్దాం, గ్యాస్ వెలిగించేద్దాం. చూడండి, కలిసింది. ఇలా ట్రై చేశాను, నవ్వుకోండి, జస్ట్ ఫర్ ఫన్. గ్యాస్ వెలిగించేసాను, కంచెడు పెట్టేసాను. చిన్న కంచెడు అయితే బాగుండేది, నా దగ్గర చిన్న కంచెడు లేదు కదా, దీంతోనే ట్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే పొడవుగా ఉంది కదా. టప్పన అలా ఉడకబెట్టంగానే గుడ్డ అలా వేస్తే డామ్ అని సౌండ్ వస్తుంది, అందుకని చిన్న చిన్న హోల్స్ పెట్టేశాను. అందులో కొంచెం మసాలా కూడా అందులోకి వెళ్ళొద్దని చెప్పేసి ఎగ్గది ఇలా అటు ఇటు ఇటు అటు ఫ్రై చేసేసుకున్నాను, బ్రౌన్ కలర్లో వచ్చేసేలాగా. చూసేసారా? ఇలాగ బ్రౌన్ చేసి ఒకసారి ట్రై చేయండి, చేయకపోతే. ఎగ్ అనేది వేసాను. కంచెడు పెద్దది కదా, కొంచెం ఎగ్ అనేది ఫిల్ అవ్వాలా. ఫిల్ అయితే ఇంకా సూపర్ అనిపించేది. కాదు, టేస్ట్ అయితే చాలా సూపర్ బాగా వచ్చేసిందంట. మా వాళ్ళు అయితే మంచి సూపర్ ఉందమ్మా అన్నారు. నేను దీన్ని కప్పెట్టేస్తున్నాను. అలాగే తిప్పేశాను. తిప్పేసరికి బాగానే ఉందనుకోండి. ఎగ్ అనేది బాగా కుక్ అయింది. ఆమ్లెట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. మరి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి? లైక్ చేయాలి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. నా దాంట్లో మంచి వీడియోస్ ఉన్నాయి, ముందుకెళ్ళి చూసేసేయండి. ఇందులో మనం మంచిగా ఆనియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. మనకి ఏదన్నా ఆనియన్స్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం లెమన్ కూడా పిండేసుకుంటే బాగుంటుంది. గార్నిష్ చేస్తున్నాం అలా కదా, ఇలా ఎగరే అంటుంది దక్షి, అందుకని ఎగరేస్తున్నాను. ఆనియన్స్ని ఇలా గార్నిష్ చేసేసాను. మరి ప్లీజ్ లైక్ కొట్టేసుకొని